ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. చాలా మంది కూడా ఏం చెప్తారంటే మా పంట సూపర్ గా ఉంది సార్, మాకు కాకపోతే ఫ్లవర్ రావట్లేదు. ఫ్లవర్ వస్తే కదా ఈల్డింగ్ వస్తుంది, ఈల్డింగ్ వస్తే కదా వాళ్ళకి ఆదాయం వస్తుంది. సో చెట్లు బాగానే ఉంటాయి, ఆరోగ్యంగానే ఉంటాయి, బట్ ఫ్లవరింగ్ రాకపోతే అది మేజర్ ఇష్యూ. సో ఇది కొన్ని రకాల న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల రావచ్చు. లేదు అనుకుంటే చెట్టుకి హార్మోనల్స్ బ్యాలెన్స్ కాకపోవడం వల్ల కూడా రావచ్చు. సో దీని అన్నిటిని కూడా అవగాహనలోకి తీసుకొని మేనేజ్మెంట్ ఇప్పుడు మనకున్న ఈల్డ్ ఏదైతే గ్రోత్ ఉందో ఆ గ్రోత్ తోట కూడా లిటిల్ బిట్ ఆఫ్ మనం ఫ్లవరింగ్ తీసుకుంటున్నాం, అంత మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. బట్ దాంతో పాటుగా ఓన్లీ ఫ్లవరింగ్ మాత్రమే మనకి సపోర్ట్ చేసేటట్టుగా అన్ని రకాల ఇప్పుడు నేను చెప్పిన అన్ని ప్రొడక్ట్స్ కూడా మీరు అన్ని క్రాప్స్ కి సేవించుకోవచ్చు. సో ఈ ఫ్లవరింగ్ ప్రోడక్ట్ కూడా మీకు ఖచ్చితంగా అన్ని రకాల పంటల్లో ఫ్లవరింగ్ స్టేజ్ లో దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల చెట్టుకి హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ అయ్యి మీకు ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చి ఫ్లవర్ డ్రాప్ అవుట్ అవ్వకుండా ఈల్డింగ్ వచ్చేదానికి ది బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. దీని టెక్నికల్ మనం చూసుకుంటే, ఇంట్రడక్షన్ మనం తీసుకుంటే అన్ని ప్రోడక్ట్ లో కూడా ఇప్పుడు సపోజ్ మనం ఎక్స్ కంపెనీలో అమైనో యాసిడ్ కాంబినేషన్ లో మనకి ఒక ప్రోడక్ట్ ఉండేది. సో ఓన్లీ అమైనో యాసిడ్స్ మాత్రమే బేస్ చేసి ఒక ప్రోడక్ట్ మార్కెట్ లో చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఫ్లవరాన్ అని, అలాగే అమినోవిట్ ప్లస్ అని, అమినోవిట్ అని, ఇట్లాంటివి అన్నమాట. సో మేనేజ్మెంట్ ఏదైతే ఈ ప్రోడక్ట్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చిందో ఈ ప్రోడక్ట్ లో సపరేట్ అంటే ప్రోటీన్స్ కూడా యాడ్ చేసి ఒక అమైనో యాసిడ్స్ కాకోకుండా అమైనో యాసిడ్స్ తో పాటుగా ప్రోటీన్ ని హైడ్రాలసిస్ చేసి ఈ ప్రోడక్ట్ లో ఇవ్వడం వల్ల ఎప్పుడైతే అమైనో యాసిడ్ కాంబినేషన్ వల్ల హార్మోన్ డెవలప్ అయ్యి మనకి ఫ్లవరింగ్ వచ్చేది తో పాటుగా ప్రోటీన్ ఎప్పుడైతే ఇస్తామో ఆ ప్రోటీన్ కి హై ప్రోటీన్ ఇవ్వడం వల్ల సో ఈ ఫ్లవరింగ్ అనేది హెల్తీగా ఉండి కాయ సైజు ఖాతా అంతా కూడా గట్టిగా వచ్చేటట్టుగా మనకి ఈ ప్రోడక్ట్ ని ఈ కాంబినేషన్ లో ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే దీన్ని ప్రోటీన్ విత్ అమైనో యాసిడ్ కాంబినేషన్ లో ఇచ్చిన బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. అలాగే దీంతో అవి కాకోకుండా అడిషనల్ గా ఇప్పుడు మనకి సపోజ్ కొన్ని అంటే సాయిల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ పిహెచ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే స్వభావం, భూమి యొక్క స్వభావాన్ని బట్టి ఈ ప్రాబ్లమ్స్ కావచ్చు. దీంతో అడిషనల్ ఇంగ్రీడియంట్స్ కూడా లైమ్ స్టోన్, అలాగే ఫిల్లర్స్ అండ్ క్యారియర్స్ గా లైమ్ స్టోన్ పౌడర్, ఇలాంటి శాండ్, లైమ్ స్టోన్ పౌడర్ ఇలాంటివి ఇవ్వడం వల్ల న్యాచురల్ గా ఈ లైమ్ స్టోన్ అనేది మీరు థింక్ చేయండి, చౌడు భూముల్లో ఎక్కువగా ఇది జిప్సమ్ అనేది వాడతారు అనమాట. ఎందుకు అంటే ఆ పిహెచ్ ని బ్యాలెన్స్ చేయడం కోసం. సో దీంతో ఆల్రెడీ ప్రోటీన్ అమైనో యాసిడ్స్ లో ఓన్లీ అమైనో యాసిడ్స్ తో మార్కెట్ లో ప్రోడక్ట్ దొరుకుతుంది. బట్ దీన్ని అమైనో యాసిడ్ తో పాటుగా ఏదైతే హైడ్రాలిసిస్ చేసి ప్రోటీన్ ని కూడా యాడ్ చేసి అలా అది కూడా కాకోకుండా మనకి అడిషనల్ గా ఏదైతే ఈ లైమ్ స్టోన్స్ ఇట్లా ఉన్నాయో వీటిలో కూడా యూజ్ చేసుకోవడం వల్ల మార్కెట్ లో ఉండే ప్రోడక్ట్ కంటే కూడా ది బెస్ట్ రిజల్ట్ వచ్చేటట్టుగా కూడా ఇవి ఉపయోగపడతాయని చెప్పొచ్చు. మీకు ఈ లైమ్ స్టోన్స్ అన్ని కూడా మన క్వారీస్ లో వీటిలో దొరుకుతాయి కాబట్టి ఇది కూడా న్యాచురల్ ప్రోడక్ట్, ఇది కూడా ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్. ఏదైతే మనము వీటిని డైరెక్ట్ గా మనం ఫెర్టిలైజర్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల బెస్ట్ రిజల్ట్ ఉందని చెప్పొచ్చు. ఓకేనా, రైట్. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అంటే 2.5 ml per లీటరు ఇది వాటర్ లో మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవడం వల్ల ది బెస్ట్ రిజల్ట్ వస్తుందని చెప్పేసి ఆల్రెడీ మనం ట్రయల్ రన్ లో కూడా మేము కర్ణాటక మన ఎవరైతే మన ముజామిల్ సార్ ఉన్నారో, ముజామిల్ సారు, అలాగే ఆలం సార్ గారు, తర్వాత నేను, కొంతమంది మన టాప్ లీడర్షిప్ శివ సారు, అలాగే వీళ్ళందరూ కూడా ఈ ప్రోడక్ట్ ని మార్కెట్ లో అక్కడక్కడ డెమోస్ యూజ్ చేయించాము. డెమోస్ లో కూడా కంపేర్ టు మేము బయట ప్రోడక్ట్స్ తీసుకుంటే ది బెస్ట్ రిజల్ట్ అనిపించింది. ఎందుకు అంటే వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్ వల్ల అవి కెమికల్ స్టెయిన్స్ అవ్వడం వల్ల ఫ్లవరింగ్ అనేది బీభత్సంగా వచ్చేస్తుంది. మళ్ళీ చెట్టు అంత ఫ్లవరింగ్ తట్టుకోలేక రాల్చేస్తుంది, కొంతవరకే ఖాతా అవుతుంది. అలా కాకోకుండా ఈ ప్రోడక్ట్ ది బెస్ట్ గా మార్కెట్ లో చెట్టుకు తగ్గట్టుగా ఫ్లవర్ వస్తుంది, ఆ ఫ్లవర్ డ్రాప్ అవుట్ అవ్వకుండా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. సో ఈ ప్రొడక్ట్స్ ని మీరందరూ కూడా ఈ ప్రోడక్ట్ ని మంచిగా ఉపయోగించుకుంటారని చెప్పి నేను థింక్ చేస్తున్నాను. సో చాలా మంచి ప్రోడక్ట్ అని చెప్పొచ్చు. సో ఈ ప్రోడక్ట్ ని మీరు అందరూ యూటిలైజ్ చేసుకోండి. మీకు ఇంకా ఎనీ డౌట్, ఈ ప్రోడక్ట్ మీద ఏదైనా డౌట్ ఉంటే, ఇంకా మోర్ నాలెడ్జ్ కావాలన్నా కూడా